హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చింతకాయ పచ్చడి పచ్చిమిరపకాయలతో చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: చింతకాయ పచ్చడి కొంచెం, 3 చింతకాయ పచ్చడి, ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇంత సింపుల్ వంటలన్నీ చూపిస్తున్నాను నేను అని. ఇందులో నా స్వార్థం కూడా ఉందండి. రేపు నా కూతురు మ్యారేజ్ అయ్యాక నా చేతి వంటలు అలవాటు పడి ఉంటుంది కదా, తనకి యూట్యూబ్లో ఎన్ని వంటలు చూసినా కానీ నేను చేసే ఐటమ్స్ ఎలా చేయాలి అని చెప్పి నాకు ఫోన్ చేయకుండా ఈ వీడియోస్ చూసి నేర్చుకుంటే సరిపోతుంది కదా. సో నేనైతే నేనేం చేశాను, నేనేం చేయగలను అనేది తెలుసుకోవడానికి కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అండి. నేను ఇప్పుడు చింతకాయ పచ్చడి ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మిక్సీలో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసేద్దాము. 3 చింతకాయ ఇలా నేను చెప్పినట్టుగా రన్ చేసుకోండి ఫ్రెండ్స్, రోట్లో నూరినట్టే వస్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి 2 సార్లు ఇలా తిప్పుకుందాము. ఇలా పచ్చడి వేసాక 2 సార్లు ఇలా తిప్పాం కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఇది కూడా ఒక్కసారి 2 సార్లు అలా తిప్పి గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. ఆనియన్స్ వేసి ఇలా తిప్పుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఊరికే జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే బాగుంటుంది. చూపిస్తాను ఫ్రెండ్. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసి ఒకసారి అలా తిప్పుకున్నాను. మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఐటమ్స్ వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాము. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ముందే తాలింపు వేసి పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసి తాలింపు పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. అంతేనండి, తాలింపు కూడా ఇందులో వేసేసాను. చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఇది వట్టిపప్పులోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో పప్పు, పచ్చడి, నెయ్యి వేసుకుంటే, ఆనియన్స్ కూడా సైడ్ నంచుకుంటే పచ్చుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.